నమస్తే అండి. నా పేరు సూర్యప్రభ. నేను బ్రహ్మకమలం పువ్వుల గురించి మీకు చూపించాలని ఈ వీడియో పెట్టాను. ముందు రోజు 2 పూలు పూసాయండి. మొత్తం 11 మొగ్గలు వేసాయి. 2 మొగ్గలేమో చిన్నగా ఉన్నప్పుడే రాలిపోయి 9 ఉండేవి. 9 మొగ్గల్లో 2 పూలు పూసాయి. ఇంకా 7 మొగ్గలు ఉన్నాయి. చూడండి అవి ఎంత బాగా వచ్చాయో. ఇది పూసి 10:30కి 11 కల్లా పూసేస్తున్నాయండి ప్రతిసారిని. మాకు కిందటి నెలలో 2 పూలు వచ్చాయి, అంతకుముందు నెలలో 3 వచ్చాయి. ఇవ్వండి దీపం కూడా పెట్టాం, చూసారా దీపాన్ని? 2 మొక్కలకి మధ్యలో పెట్టాం గాలి కారిపోకుండా. చూడండి కుండీ చూడండి ఎంత ఉందో. అదే బ్రహ్మకమలం. బాగా పూసేయండి ఆ రోజు. కాకపోతే మరుసటి రోజు 9 పూలు పూసినప్పుడు ముందెళ్ళి చూస్తే పూయలేదు. ఇంకా ఈరోజు పూయదేమో అనుకున్నాము, కానీ తెల్లారేసరికి 9 పూలు పూసేయండి. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, తీయలేకపోయాను. మొత్తం 9 పూలు, అవి 2 ఇవి 7 పూలు ఒకేసారి పూసేసేయండి. ఎంత బాగా పూసాయో వీడియో తీయలేకపోయాను. అదే బాధగా ఆ రోజంతా నాకు భోజనం కూడా చేయాలనిపించలేదు. చూడండి ఇవి 2 పూలు పూసిన రోజు. ఇంకా ఆ వీడియో కూడా వస్తుంది చూడండి, చిన్నది. నాకు చాలా బాధ అనిపించింది. 2 పూలకే అంత ఇదిగా వీడియో తీసాను కదా, 7 పూలు ఒకేసారి పూస్తే తీయలేకపోయాను అని బాధ కలిగిందండి నాకు. ఇవన్నీ మొగ్గలే, అన్నీ మొగ్గలే. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మాకు సంవత్సరాలు పూలు పూయట్లేదండి, మీకు ఎలా పూసేస్తున్నాయి ఇంత చిన్న కుండీలో అని ఆశ్చర్యపోయారు. కాకపోతే నేను ఏం చేయనండి, బియ్యం కడిగేస్తాను అంతే. బియ్యం కడిగినప్పుడు కడిగేస్తుంటాను అంతే. అంత చిన్న కుండీలో కూడా బ్రహ్మాండంగా పూలు వచ్చేస్తుంటాయి. ఇవ్వండి 7 పూలు ఒకేసారి పూస్తే చూసారా? తెల్లారి వెళ్ళి చూసేసరికి పూలన్నీ పూసేసి ఉన్నాయి. నాకు చాలా బాధ అనిపించింది. అదే వీడియో పెట్టాను. పూసేసినవే అన్ని పూలు ఒకేసారి పూసేసాయి. చూసారు కదా? మీకు ఎవరికైనా నా వీడియో నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నాకు, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. ఇది చూడడం మాత్రం మర్చిపోకండి. ఎంత బాగున్నాయి చూడండి. 7 పూలు ఒకేసారి వచ్చేసాయి. ఎంత బాధ అనిపించిందో. తెల్లారేసరికి ఏలబడిపోయి ఉన్నాయన్నమాట. అంటే నైట్ ఎంత బాగా విచ్చుకుని రెడీగా ఉన్నాం, నాకు అదే బాధగా ఉంది. ఇదేనండి. బాయ్ అండి. చూసారు కదా?